హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను మీకు క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికి ముందు మనం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే కింద అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను 1/2 కిలో క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ క్యారెట్ అందులో వేసేసుకోవాలి. ఆ క్యారెట్ని ఒకసారి మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. గట్టిగా అలా కొంచెం కలుపుకుంటే కిందకి పైకి కలుపుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. అది మగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాము. చూడండి, సాల్ట్ వేయటం వల్ల క్యారెట్ అనేది ఎంత మగ్గిపోయిందో. ఇప్పుడు నేను 1/2 కిలో క్యారెట్కి 4 కోడిగుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి అందులో వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఏంటంటే మనం ఏమి తిప్పకూడదు ఫ్రెండ్స్. దాన్ని తిప్పినట్లయితే చిన్న చిన్న పొడుములాగా అయిపోతుంది. ఇంకా అలాగే మూత పెట్టేసుకోవాలి. అవి చూడండి, అవి కొంచెం పెద్ద పెద్ద పీసుల్లా ఉంటాయి. ఇప్పుడైతే అవి ముక్కలు చూడండి, మనం ఫస్టే గట్టి పెట్టి తిప్పేసుకున్నట్టయితే మొత్తం కలిసిపోతుంది. అసలు బాగుండదు అది. ఇలా ఉంటే కొంచెం పీసుల్లా తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు మనం కలిపేసుకుందాము. చూడండి పీసులు. ఇంక ఇప్పుడు అందులో నేను ఇంకా 2 స్పూన్లు కారం వేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర నేను ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా వేసేసుకుంటున్నాను. 2 స్పూన్లు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం తిప్పేసుకోవాలి. క్యారెట్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యారెట్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్. ఒకసారి మనం అలా మూత పెట్టేసుకుందాము. 1 నిమిషం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు అంతా కూడా రెడీ అయిపోయింది, మగ్గిపోయింది. మనం ఇంకా కొత్తిమీరతో ఇంకా సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసుకుందాము. ఈ ఎగ్ ఫ్రై, క్యారెట్ ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.